చూశారు కదా, తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఒక లోకల్ ట్రైన్ లో నలుగురు యువకులు గాంజాయి మత్తులో అదే ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఒడిశాకి చెందిన సూరజ్ అనే వ్యక్తి మీద దాడి చేస్తూ రీల్స్ రికార్డ్ చేసే ప్రయత్నం చేశారు. దాన్ని సూరజ్ అడ్డుకోవడంతో దగ్గరలో ఉన్న స్టేషన్ లో సూరజ్ ని బలవంతంగా దింపి అతను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అతని మీద కత్తులతో దాడి చేస్తూ వీడియోలు రికార్డ్ చేసి మిషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఇన్స్టాల్ పోస్ట్ చేసినారు. అతని మీద దాడి చేసే టైంలో సూరజ్ సాయం కోసం ఎంత వచ్చినా చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో ఎవరు రాలేదు. వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సూరజ్ అక్కడ నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్యాసింజర్లు చూసి వెంటనే పోలీసులకు కాల్ చేశారు. ఇమీడియట్ గా పోలీసులు వచ్చి అతను హాస్పిటల్ తరలి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఆ యువకుడిని విత్ ఇన్ అవర్స్ లో పోలీసులు పట్టుకొని అటెంప్ట్ మర్డర్ కేసు వేసి జైల్లో వేశారు. పట్ట పగలు మగాడికే రక్షణ లేకపోతే ఇంకా ఆడవారి పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ డ్రగ్స్ ని గాంజాయిని అరికట్టకపోతే ఇలాంటి దారుణాలు మనం ఇంకెన్నో చూడాల్సి వస్తుంది.